మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. రాత్రి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నా పక్కన నించున్నారు అక్క చూసారా? తనని కలిసి అటు ఇటుగా 35 సంవత్సరాలు దాటిందనుకుంటా. తను నేను పుట్టింది ఒకే ఊరు. స్కూల్‌కి కూడా ఒకే స్కూల్‌కెళ్ళాము. అయితే నేను ఒకటో తరగతి చదివేటప్పుడు అక్క ఏడో తరగతో ఏమో చదువుతుంది. ఇక ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచే స్కూల్‌కెళ్ళేవాళ్ళం. స్కూల్‌కెళ్ళేటప్పుడు పెద్దమ్మ రోజు పిలిచేది. అంటే అక్క వాళ్ళ అమ్మ రోజు పిలిచేది. అక్కడికెళ్ళి ఆడుకోవటం ఇట్లా చేసేవాళ్ళం. తను పెళ్ళయిన తర్వాత అసలు ఇప్పటి వరకు తనని మేము కలుసుకోలేదు, చూడలేదు. కానీ యూట్యూబ్ ద్వారా మళ్ళీ కలుసుకున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు జరుగుతున్న పెళ్లి కార్డు ఇవ్వడానికి మా వారు పెళ్లికూతురు తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ గుర్తుపట్టారంట. యూట్యూబ్లో మిమ్మల్ని చూస్తున్న పద్మ మాకు తెలుసు, మేము చిన్నప్పుడు కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం అని మా వారితో చెప్పారంట. ఇక పెళ్లికి వచ్చిద్దా, పెళ్లికి వస్తే నేను కంపల్సరీగా పద్మను కలుస్తా అని చెప్పారంట. వీడియోలో అంటే మా ఊరు అమ్మాయే కదా అని తెలుసుకున్నారు. కానీ ఇలా బయటకు వచ్చిన తర్వాత గుర్తుపడతారో పట్టరో అనుకున్నాను. కానీ అక్క నన్ను గుర్తుపట్టారు. ఇక ఎప్పుడైతే నన్ను చూశారో పెళ్ళి అయిపోయి భోజనం అయిపోయి ఇంటికి వెళ్ళేదాకా కూడా నాతోనే ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నామంటే ఆ సంతోషమే వేరు కదా. ఇక మేము కూడా బయలుదేరాము. పెళ్లికూతురు తండ్రితో మా వారు మేము వెళ్ళొస్తామని చెప్తుంటే ఏంటి అప్పుడేనా అంటున్నారు. నేనైనా 7 గంటలకు పెళ్లికి వచ్చాను కానీ మా వారు అయితే ఉదయం 6 గంటలకు వచ్చారు. ఇప్పుడు 10:15 11 అవుతుంది. ఇంకా అప్పుడేనా అంటున్నారు.